ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రొఫెటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మైకిల్ ఏంజెలో అనే వ్యక్తి చాలా మంచి శిల్పకారి అంట. అయితే ఆ సైప్రస్ అనే ఊరిలో వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడట. సడన్గా ఒక చోట ఆగిపోయి మైకిల్ అప్పటికి కూడా ఒక సైడ్ అంతే చూస్తూ ఉన్నాడట. ఏం చూస్తున్నావు మైకిల్ అని మైకిల్ని అడిగినప్పుడు, మీరు నాకు ఒక సుత్తి శావణాన్ని తీసుకురండి, సగం మట్టిలో ఉన్న ఒక పాల రాతి రాయిని చూస్తూ ఉన్నాడట. అయితే వీళ్ళు అతను అడిగినట్టే, మైకిల్ అడిగినట్టే ఒక సుత్తి శావణాన్ని తీసుకొచ్చాడంట. ఆ మట్టిలో సగం మట్టిలో ఉన్న ఆ పాల రాతిని మైకిల్ ఒక మంచి విగ్రహంగా, దేవదూత విగ్రహంగా దాన్ని చెక్కాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ చూడలేంది మైకిల్ ఆ రాయిలో చూడగలిగాడు. నిన్ను ఎవ్వరు వాల్యూ ఇవ్వకపోవచ్చు, నిన్ను ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ నీలో ఉన్న గొప్పతనాన్ని ఎవరు చూడగలరంటే దేవుడు మాత్రమే చూడగలడు. నువ్వేం చేయగలవు, నీలో ఉన్న గొప్పతనాన్ని దేవుడు మాత్రమే చూడగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే మంచి కుమ్మరి. ఆయన గురించి బైబిల్లో ఏముందంటే, మనం చదివిన వాక్యంలో ఆయన మంచి కుమ్మరి అని ఉంది. ఈరోజు నీ జీవితం బాగాలేదని నువ్వు అనుకుంటున్నావా? నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నన్ను ఎవ్వరు సరిగ్గా చూడట్లేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, లేకపోతే నా జీవితం పాడైపోయింది, నా జీవితం మట్టిలో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు చూడలేంది దేవుడు నీలో చూస్తున్నాడు. ఈరోజు మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగిన వాడు దేవుడు మాత్రమే. నేను ప్రకటించే యేసు ప్రభువు మాత్రమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడు. ఈరోజు నువ్వు ఆయనకి అప్పగించుకో, నీలో ఉన్న ఆ మంచి శిల్పాన్ని ఆయన బయటికి తీసుకురాగలడు. ఈరోజు నువ్వు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మంచి కుమ్మరి అన్నాడు. నీ జీవితం ఎలా పాడైపోయిందో నాకు తెలియదు, పాడైపోయిన పాపంలో పడిపోయి ఉన్నావేమో, ఒకవేళ దేవుని నుంచి దూరమై పాపంలో పడిపోయి చెడిపోయావేమో నాకు తెలియదు. కానీ పాడైపోయిన ఆ మట్టిని కూడా ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే, పాడైపోయిన మట్టిని కూడా తీసుకొచ్చి మరలా సరి చేసి నూతన కుండగా తయారు చేస్తాడు. అలాగే పాడైపోయిన నీ జీవితాన్ని, నువ్వు పడిపోయాను అనుకున్న నీ జీవితాన్ని ఆయన మరలా తిరిగి నిర్మించగలడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈరోజు మీరు మంచి కుమ్మరి అయి ఉన్నారు ప్రభువా. అయా, మాలో మేము చూడలేంది, ఇతరులు మాలో చూడలేంది మీరు చూడగలుగుతున్నారు ప్రభా. ఉన్నత స్థాయిని అయ్యా మాలో మేమేం కలిగి ఉన్నామో, మేమేం టాలెంట్స్ కలిగి ఉన్నామో, మీరు మమ్మల్ని ఏం చేయగలరో, ఏ స్థాయికి మీరు మమ్మల్ని తీసుకెళ్ళగలరో అయ్యా మీరు మమ్మల్ని మాలో చూడగలుగుతున్నారు ప్రభా. మీకు పాడైపోయిన మా జీవితాలను కూడా మీరు తిరిగి నిర్మించగలిగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు. మమ్మల్ని సరిచేసి అయ్యా నూతనంగా మమ్మల్ని నిర్మించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమెన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే, ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఈ వీడియోని అనేక మందితో మీరు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.